శుభాభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరూ తెలియపరుస్తున్నారు. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నడిపించిన విధానంకై దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథములో ఈ పునరుద్ధానంలో దేవుడు మాట్లాడబోచున్న మాటను మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము, డాక్టర్ సొలొమోన్ గారు రచించినటువంటి సామెతలు 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకున్నాం. 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు ఈ మాటలో జ్ఞాని అయిన సొలొమోను గారు తన జీవితంలో పొందుకున్నటువంటి జ్ఞాన అభివృద్ధిని బట్టి తన అనుభవ రుచిలో నుండి 3 మాటలు ఈ వచనంలో తెలియపరుస్తున్నాడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చక్కని మాట. ఇక్కడ గమనిస్తే ఈ మాటలో యాకోబు రాస్తున్నటువంటి మాటను గమనిద్దాం. యాకోబు పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు కనుక. చూడండి ఏమంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు కనుక, అంటే మీకు తెలుసు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చక్కగా మన ఉద్దేశం, మన వ్యక్తిత్వంలో ఉన్నది దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, వినుటకు వేగిరపడువాడము. వినడానికి ముందుండాలి, మాటలాడుటకు నిదానించువాడును. వినడానికి ముందు ఉండాలి, మాట్లాడడానికి ఆలోచించాలి అంటున్నాడు. తర్వాత కోపించుటకు, మనకు మొదట వచ్చేదే కోపం. ఆ క్షణములో ఏమైందో తెలియదు. మన డైలాగ్ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, యాకోబు గారు రాస్తున్నటువంటి మాట, నువ్వు వినుటకు ముందుండు, మాట్లాడకు నిదానించు, ఆలోచించు. మరలా అంటున్నాడు కోపించుటకు కూడా నిదానించు. 3 సందర్భాలు వాడుతున్నాడు. మరల 3వ అధ్యాయానికి వెళ్ళేసరికి 2వ వచనం నుంచి 12 వచనాల్లో ఒక సంక్షిప్తమైనటువంటి మాటలు మన ముందు పెట్టాడు. చూడండి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల, చూడండి, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. బాగా గమనించండి, గుర్రానికి కళ్ళెములాగా పెడతాం. అంటే అది ఏది తినవలసిందంతా తిన్నది అయిపోయింది, ఇక వేరేది ఏది తినకూడదని చెప్పి కళ్ళెం పెడతారు. అంటే మాట్లాడుటకు అది నోరు తెరవకూడదు అని చెప్పే కదా, దానికి ఒక కవచం పెట్టారు. మనకు కూడా ఒక కవచం పెట్టుకోమని దేవుడు గుర్తు చేస్తున్నాడు.
చూడండి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత దానికి ఎంతో బలముంది. కానీ ఒక చిన్న చుక్కాని బాణం వలె ఉంటుంది. అది నీటిలోనికి వదిలినప్పుడు భూమిలోనికి వెళ్ళి ఆ బలము ద్వారా దాన్ని ఆపగల శక్తి. అంటే నీ మాట కూడా నీ శరీరంలో నుండి వచ్చేదే. నీకు శరీరానికి ప్రాణానికి కలిగినటువంటి మాటను కూడా నీ అదుపులో ఉంచుకోవాలి అంటున్నాడు. చదువు. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమే అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని చిన్న అగ్గి చిన్న పుల్లతో అడవి అంతా తగులబెట్టి. అంటే నీ నాలుక ద్వారా వచ్చే మాట కూడా జీవితాలను ఏం చేస్తుంది? విచ్ఛిన్నము చేస్తుంది, నాశనము చేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు. అంటే ఏ విధంగా జరుగుతుందో తెలియపరుస్తున్నాడు భక్తుడు. యాకోబు రాస్తున్నాడు, మన జీవిత ఉద్దేశాన్ని బట్టి, మన జీవితము ముందుకు వెళ్ళే విధానాన్ని బట్టి ఒకరికి ఇస్తున్నటువంటి విధానం ఏంటంటే, వర్ణిస్తున్నటువంటి విధానం ఏంటంటే, మన నాలుకంతా బహు చిన్నదే కానీ బహు ఘనమైనదిగా చెప్తున్నాడు. అంటే దానిని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలంటున్నాడు. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరణమైన విషముతో నిండినది, అది నిరర్గకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఈ నోటితోనే స్తుతిస్తాము, శపిస్తాము అంటున్నాడు. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనము బయలు వెళ్ళును. ఈ నోట నుండే ఆశీర్వచనం, బ్లెస్సింగ్ వర్డ్ ఇస్తాం, ఇంకా నాశనముగాను అంటాం. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. హల్లెలూయా. పైన ఎన్ని చెబుతూ ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగైనను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లను ఊరవు. హల్లెలూయా. ఇవన్నీ చెబుతూ ఈ దినము విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని ఇంత అనుభవంలోకి తీసుకొని వస్తూ ఈ దిన అంశం ఏంటంటే, ఈ మాటలో, ఈ వచనంలో యాకోబు అనుభవంలో నుంచి బయలుపరిచి సొలొమోను అయిన జ్ఞాని మాట్లాడిన మాటకు అర్థం ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు అనే వచనములో 3 మాటలను ఈ దినం గుర్తు చేస్తున్నాడు. మొదటిది పలుకు అనగా మాట, రెండవది పని, మూడవది ప్రవర్తన. మాట, నీ పనితనము, నీ నడవడిక ఎలా ఉండాలో ఈ దినము మాట్లాడబోచున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే, పలుకు, పని, ప్రవర్తన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి. మన జీవితంలో మాట కానీ, పని కానీ,
ప్రవర్తన కానీ లేకుండా ఉంటాయా? ఇవి ప్రాముఖ్యమైనవి. అయితే గమనించండి, మొట్టమొదటిగా మాట. దేవుడు మాట సెలవిస్తేనే కార్యాలు జరిగాయి ఆరంభ దశలో. ఈ దినము ఆ మాటకంతా ప్రత్యేకత ఉందండి. అందుకే నీ నోట వచ్చు మాట ఎలా ఉండాలి అనేది దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, మొదటిగా మాట. దేవుడు మానవునికి ఇచ్చిన అతి గొప్ప వరం మాట పలుకు. అవునా? దేవుడు ఇచ్చినటువంటి మాట లేదనుకో ఎలా ఉంటుందండి? అంత బాగుంటాడు, మాట లేదనుకోండి మూగవాడు, సైగలతో బ్రతకాలి. కానీ మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మాట ఇచ్చాడు. మాట్లాడగలిగినటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడు. ఈ దినం గమనిస్తే చూడండి, అదే సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 18వ అధ్యాయం 20వ వచనం చూడమ్మా. 18వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఒక మాట బయలుపరచబడి ఉంది. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు నోరు బాగుంటే ఊరు బాగుంది. అంటే నీ నోటి మాట చేత నువ్వు బ్రతుకుతావు. వాడు ఎలాగైనా బ్రతకగలండి అంటామా? అంటే మాటలతో బ్రతికే పనిలో ఉన్నావని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ దినం గమనించండి, 21వ వచనంకి వచ్చేసరికి జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశము. ఈ నాలుక అంటే ఈ మాట, ఈ నాలుక ద్వారా వచ్చే మాట నీవు జీవించే విధానం ఉంది, మరణించే విధానం. ఇక్కడ గమనిస్తే ఇలాంటి గొప్ప సామర్థ్యమును మనము జీవమునకు వాడుతున్నామా, మరణమునకు వాడుతున్నామా? దేవుడిచ్చిన మాటను మన జీవనమునకు వాడుతున్నామా, మరణమునకై వాడుతున్నామా అనేది దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ దినం గమనించినట్లయితే ఎలా ఉపయోగిస్తున్నాం? 10వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు మగుపరచును. ఈ దినము గమనించండి, నీతిమంతుని నోరు జీవపు ఊట. అంటే నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో నీతిమంతునిగా తీర్చబడ్డ నీవు మాట్లాడే మాట జీవపు ఊటగా ఉంటుంది. అంటే నువ్వు మాట్లాడితే వినాలని ఉంటుంది, నువ్వు మాట్లాడితే ఎదుటి వారికి ఆసక్తికరంగా ఉండాలి, నువ్వు మాట్లాడితే ఆ మాటల ద్వారా ఇతరులు బలపరచబడాలి. అంతేగాని నువ్వు మాట్లాడితే భయపడి, నువ్వంటేనే భయపడి, నీ మాట అంటేనే భయపడి, నీ మాటకు దూరంగా జీవించేవారు కృంగిపోయిన స్థితిలోనికి వెళ్తారు. దేవుడిచ్చిన వరాన్ని నువ్వు పొందుకున్న వ్యక్తిరాలుగా నువ్వు జీవించున్నప్పుడు నీ మాట జీవజలపు ఊటగా ఉండాలి. జీవజలపు ఊట అంటే ఆ ఊట ఎన్నడూ కూడా ఎండిపోదు. నీ మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుడిచ్చిన మాట, ఆ పరిశుద్ధమైనటువంటి మాట ఏదైతే పొందుకున్నావో ఆ మాట ఇతరులు బలపరిచేటట్టుగా ఉండాలి అంటున్నాడు. ఇతరులను ఉత్సాహపరిచే విధంగా ఉండాలి నీ మాట, అలా ఉండాలి. అందుకే అంటున్నాడు, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు, మాట వచ్చేది జీవపు ఊటగా ఉండాలి. అనేకులకు జీవముని ఇచ్చు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలి? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ మాటను, నువ్వు మాట్లాడే మాట ఇతరులకు ఆయస్కరంగా ఉండకూడదు, ఇతరులకు నొప్పించేగా ఉండకూడదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులు దాన్ని ఆస్వాదించే విధంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే వినాలి అనేటట్టుగా, వేగిరపడాలి అన్నాడు కదా యాకోబు గారు, అలా ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మన మాటలు అలా ఉన్నాయా అంటున్నాడు దేవుడి దినం. నీ మాట అలా ఉందా
అంటున్నాడు. విస్తారమైన మాటలో దోషముండక మానదని 19వ వచనంలో చెప్పిన మాట, మనము విస్తారంగా ఏం చేస్తున్నామండి? విస్తారంగా మాట్లాడడం వలన అనవసరమైన విషయాల్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాం? ఇతరుల మీద చాడీలు, కొండెములు, జగడములు, చెడ్డ మాటలు పలకడం, దోషము, పాపము చేస్తున్నాం. ఈ దినం అవసరం లేని వాటికి మనం ఏం చేస్తాం? ఎంటర్ అవుతాం. నీ మాట అవసరం ఉండదు అక్కడ, నీ పని అవసరం ఉండదు అక్కడ, నువ్వు అవసరమే ఉండదు. అనవసరమైన వాటికి జోక్యం చేసుకొని వారు ఇద్దరు విచ్ఛిన్నమవుతారు. అందుకే 10వ అధ్యాయంలో రాస్తాడు చూడండి, 20వ వచనంలో రాయబడ్డ మాట ఏంటండి? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన. మరి మన మాట ఎలా ఉండాలంటే ప్రశస్తమైన మాటగా ఉండాలి. నువ్వు ఒక్కసారి రిలీజ్ చేసావా, అది వారు ఏం చేయాలి? స్వీకరించేటట్టుగా ఉండాలి. చెప్పావు లేవయ్యా, చెప్పావు తీయవమ్మా అనేటట్టుగా ఉండకూడదు. నీ మాట దేవుని మాటగా స్వీకరించాలి. జలపు ఊటలో నుంచి వచ్చేది ఎలా ఉంటుంది అంటే అది జీవమునిచ్చేది, ప్రాణము కలిగింది. నీ మాట ఒకరి బ్రతుకులు నిలబెట్టాలి, ఒకరి నిలబెట్టే పనిలో ఉండాలి. అలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే 31వ వచనంలో కూడా చక్కగా రాస్తాడు చూడండి, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. అంటే జ్ఞానము కలిగిన మాటలు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మూర్ఖంగా మాట్లాడితే నాలుకను పెరికివేస్తానంటున్నాడు. మరలా మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను, అంటే అవసరమైనవి, వినియోగకరమైనవి, నీకు ఉపయోగకరమైన మాటలే జ్ఞానము కలిగిన వారు మాట్లాడతారు. అది దేవుని అనుగ్రహం ద్వారా మాట్లాడే వారి లక్షణం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు పౌలు భక్తుడు కొలసీ సంఘంతో మాట్లాడతాడు చక్కని మాట. 4వ అధ్యాయము చూడండి, 6వ వచనంలో మన మాట ఎలా ఉండాలో అక్కడ మాట్లాడతాడు చూడండి. చక్కగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. కొలసీలోకి రాసిన కొలసీ సంఘానికి చెప్తాడు అక్కడ. 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్లు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఉప్పు లేకపోతే రుచిగా ఉంటుందా? ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన మాట. ప్రతి మనుష్యుని విషయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి నీ పట్ల అంటే ఒక ఉద్దేశం కలిగి నువ్వు మాట్లాడితే నెమ్మది కలుగుతుంది అనుకున్నప్పుడు నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు లేకపోతే నువ్వు ఎన్ని మసాలాలు వేసినా అది వ్యర్థమే. ఉప్పు వేస్తే అబ్బా అంటది నాలుక. అలా ఉండాలి నీ మాట అంటున్నాడు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట సరిగా తీర్పు దినమున లెక్క చెప్పవలసినదిగా గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? తీర్పు దినమున మనకు లెక్క చెప్పే అవసరం ఉంటుంది. నువ్వు పలాని దినమున పలాని సమయంలో ఆ వ్యక్తితో ఇలా మాట్లాడావని ఆ తీర్పు దినమున మనకు ఆ లెక్క చెప్పవలసిన పని ఉంటుంది. ఎవరు చూడడం లేదులే, ఏం చేయట్లేదులే, ఎవరికి సంబంధం లేదు, నేను మాట్లాడేశాను అనుకుంటా ఉన్నామేమో. దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన పని ఉంటుంది. అందుకే ఇన్ని రకాలుగా చూపిస్తున్నానండి. మొదటిది మాట. ఈ మాట లెక్క అప్పచెప్పవలసిన రీతిగా ఉంటుంది. అందుకే గుర్రానికి ఓడకు చుక్కాన్ని చూపించాడు, కళ్యాణ్ని చూపించాడు. అంటే మన జీవితంలో కూడా మాటకు మనం ఏం చేయాలి? బ్రేకులు వేస్తూ ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనము తప్పిదముగా మాట్లాడిన వారిగా ఉండము. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. రెండవది చూసుకుందాం. రెండవది పని. ఏమన్నాడు? పలుకు, పని, ప్రవర్తన. మన పనితనాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట గురించి మాట్లాడిన దేవుడు నీకు కల్పించిన పని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మన పని యందు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. నీ పనితనములో, దేవుడిచ్చిన పనితనములో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడండి మొదటిగా. రెండవదిగా మనలను మంచి గృహ నిర్వాహకులుగా, ఇంటి యజమానురాలిగా ఆరంభ దశలో ఏదోను తోటలో ఇంటి యజమానునిగా ఆదాము గారిని పెట్టాడు. అవునా? దానికి న్యాయం చేశాడా? చేయలేదు కదా. అక్కడి నుంచి వచ్చింది మనం. అయితే ఇప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం అంటే, ఇన్ని చూపించుకుంటూ వస్తున్నాను, ఆయా భక్తుల ద్వారా మాట్లాడుతున్నాను. మీరు ఎలా ఉండాలంటే మంచి గృహ నిర్వాహకులుగా కనపడాలి, ఉండాలి అని ఆదేశిస్తున్నాడండి. ఆజ్ఞ రిలీజ్ చేశాడు, కమాండ్ చేస్తున్నాడు. నిబంధన కలిగిన జీవితము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మాట్లాడుతున్న మాట అందుకే అంటాడు 10వ అధ్యాయం అనిపించండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు చదవ. 4-5 వచనాలు రాయబడిన మాట చదవండి. చదవండి. ఎలామ్మా? బద్ధకముగా పని చేయువాడు ఎలా అవుతాడంట? దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యమంతుడగును. చూసారా? బద్ధకంగా పనిచేసేవాడు. ఎవరు ఈ బద్ధకం అంటే ఏంటి? 6వ అధ్యాయంలోనికి వెళ్ళండి. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం. పిల్లలు బాగా గమనించాలి. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికి వర్తిస్తుంది. 6వ అధ్యాయము 6 నుంచి చదవమ్మా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము. అంటే సోమరికి సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. చీమలను గమనించండి. ఒకటి వెళ్తుంది అంటే దాని వెనకాల వెళ్తూనే ఉంటుంది. ఒకటి దారి తప్పాయా అన్ని దారి తప్పాయి. అంటే చీమలు సమకూర్చుకోవడం తెలుసు, క్రమము తెలుసు, నడవడిక తెలుసు, వాటికు అన్ని విధాలా తెలుసు. కాబట్టి చీమలకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఓ సోమరి అంటే బద్ధకముగా ఉండేవారి గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో బద్ధకాన్ని తొలగించుకోమంటున్నాడు. నిర్లక్ష్యత. ఇక్కడ గమనించండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము. చూడండి, వాటికి నాయకుడు ఉన్నాడా? అధిపతి ఉన్నాడా? చెప్పేవాడు ఉన్నాడా? మనకు నాయకుడు ఉన్నాడు, చెప్పేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు. అయినా క్రమం తప్పుతున్నాం. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు? అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదను. ఇంకా కొంచెం మనం అంటంగా లేపుతున్న కొద్ది ఇంకొంచెం, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. వచ్చాడు సోమరి. నిర్లక్ష్యత వచ్చేస్తుంది. లేపగానే లేచిన వాళ్ళు మంచివారు, బద్ధకం లేనివారు. ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు, అబ్బ చలి, అబ్బంగా దుప్పటి కప్పుకుంటా, అబ్బ అన్న వాళ్ళంతా సోమరులే. అవునా? ఈరోజు నుంచి గమనించండి. ఈ మాట చెప్పకూడదు. గమనించారా? వింటున్నారా? ఇంకొంచేపు అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, అక్కడ క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. ఎప్పుడు నిద్ర లేచదవు? ఇంకొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండదని నీవు అనుకొంచుందువు. అన్నీ నువ్వు చేసే పనులే కనపడుతున్నాయి ఆడ. అవునా? పని చెప్పామా, కొంచెంసేపు ఆగి చేస్తాలే అన్న వాళ్ళందరూ బద్ధకం కలిగి ఉన్నారు. ఇక్కడ గమనించండి.
అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి, దారిద్ర్యము లేమి తెచ్చుకుంటాము. బద్ధకంగా ఉంటే, బద్ధకముగా పనిచేయవాడికి దారిద్ర్యము లేమి కొని తెచ్చుకుంటాడు. అవునా? ఇక్కడ వ్రాయబడ్డ సత్యాన్ని గ్రహించండి. ఎంత చక్కగా, అందుచేతనే దోపిడిగాడు అనగా అపవాది సిద్ధంగా ఉంటాడు, గర్జించు సింహం వలె వాడు ఎవరిని పట్టుకుందునా అని ఎతుకులాడుతూ ఉంటాడు. వాని జాబితాలోనికి చేరవద్దనే గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన పని గురించి మాట్లాడుతున్నాడు. అదే ఇంకొక మాట అంటాడు. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయము 24వ వచనం చూడు. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు. బద్ధకంగా ఉన్నవాడు చేసే పనిని ఎవరైనా మెచ్చుకుంటారండి? శ్రద్ధగా పని చేసేవాడిని మెచ్చుకుంటారు. ఇంకా అనేక పనులను చేయగలిగిన సామర్థ్యం ఇస్తాడు. అవునా? బాగా గమనించండి. సోమరి వెట్టి పనులు చేస్తారు. సోమరి చేసే పని, బద్ధకంగా చేసే పనులు అది వృధా అయిపోతుంది. అదే శ్రద్ధ కలిగి చేస్తే ఆ బ్లెస్సింగే వేరు. అవునా? ఇంకొక పని కల్పిస్తాడు దేవుడు. ఆ చేసే కొద్దీ ఇన్సెంటివ్, ఊహించని, ఎవరు చూడని చేయని కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, బద్ధకము చూపించాడు. బద్ధకమునకు ఏముంటుంది, శ్రద్ధగా ఉండే వాళ్ళకి ఏముంటుందో చూపిస్తాడు. అంటే దేవుడిచ్చే పనితనములో బద్ధకము కలిగి ఉండకూడదు. అందుకే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని, అంటే శ్రద్ధ గలవారు, బద్ధకం కలిగిన వారిని ఇద్దరు చూపించాడు. ప్రియమైన దేవుని సంగమా, 21వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 21:5లో చక్కని మాట అక్కడ రాయబడింది. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయవానికి నష్టమే. శ్రద్ధ గలవానికి గిఫ్ట్లే గిఫ్టులు, బద్ధకంగా చేసేవానికి నష్టమే నష్టం. ఎన్ టైంలో చేయరు, నిర్లక్ష్యం, చూసుకుందాంలే, చేద్దాంలే, అవి ఎవరు చూస్తున్నారులే అనుకున్న వారికి వచ్చేది అదేమవుతుందండి? నష్టమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము బద్ధకముతో కాక, ఏమంటున్నాడు? మనము బద్ధకముతో కాక బుద్ధి కలిగి సమయానుసారముగా. చూసారా? బుద్ధి కలిగి సమయాన్ని పాటించేవారుగా, సమయానుసారంగా పని చేయాలి. సోమరితనాన్ని విడిచిపెట్టి నీతిమంతుల వలె ఏం చేయాలి? పని మీద శ్రద్ధ కలిగి ఉంటే ఐశ్వర్యమంతులమవుతాము. మన కష్టార్జితమును అనుభవిస్తాము. మన కష్టార్జితాన్ని దోపిడిగాడు వచ్చి దోచుకొని పోతాడు బద్ధకంగా ఉంటే. అదే నువ్వు శ్రద్ధగా పని చేస్తే, బుద్ధి కలిగి చేస్తే, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? 2వ దాంట్లో ఏమంటున్నాడు? బద్ధకాన్ని వదిలిపెట్టమంటున్నాడు. శ్రద్ధగా నేనిచ్చే పనిని నువ్వు అనుభవించాలి అంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి అంటే శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా మాట వినాలి. మాట వినడమే కాదు, ఇంకొంచెం అనేది వదిలిపెట్టాలి. ఈ రోజు నుండి ఎంతమంది వదిలిపెడతారు? ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఎంతమంది చెప్పగానే చేస్తారు? చెప్పగానే చేసేవారికి బ్లెస్సింగ్ ఉంటుంది. పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? ఉన్నది పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దాం. మూడవది ఏమన్నాడండి? ప్రవర్తన, నడవడిక. ఇవన్నీ మనకు అవసరమే. నడవడిక ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజమే, మన జీవితంలో ప్రవర్తన ఒబీడియంట్ అంటాం. అవునా?
స్కూల్ కానీ కాలేజీలు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు జాబ్లో కానీ ఒబీడియెంట్ సర్టిఫికేట్ అవసరం. కాండక్ట్, ఒబీడియంట్, ఈ రెండు మెయిన్. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర నుంచి వచ్చిందండి, మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇది బాగా గమనించండి. సరి అయిన ప్రవర్తన లేకుంటే సర్వం కోల్పోతాం. అవునా? సర్వం కోల్పోయేది ఎక్కడంటే నీ ప్రవర్తన ద్వారానే. ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. అక్కడ వ్రాయబడిన మాట చూడండి. 9వ వచనాన్ని, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు. ఈ మాటల అర్థం ఏంటి తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు. అవునా? మనం తప్పు చేసేవారిగా ఉంటే, యథార్థత లేదనుకోండి, మన జీవితంలో ఏమంటుందంట? భయపడుతూ బ్రతుకుతారు. ఈరోజు మాట్లాడుతున్న మాట గమనించండి. అదే 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి. ఒక చక్కని మాట రాస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా. చూసారా? నువ్వు యథార్థంగా నడిస్తే ఏమవుతావు? బ్లెస్సే, అది బ్లెస్సింగేగా, స్టెప్ బై స్టెప్. అదే యథార్థంగా నడుచుకపోతే నీకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుందండి, నీకు వచ్చే గ్రేడ్ పోతుంది. అవునా? నువ్వు ఏది చదివినా, ఏ ఎగ్జామ్ రాసినా నీకు పర్సెంటేజ్ వస్తుంది యథార్థంగా. నువ్వు యథార్థంగా లేదనుకోండి, నువ్వు ఎన్ని ట్రై చేసినా అన్ని డిసప్పాయింట్ అవుతావు. ఇది నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాటను గమనిస్తే చక్కగా మనకు ఆరంభ దశలో అబ్రహాం గారిని పరిచయం చేశాడు. చూడండి 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్దాం. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. 15వ అధ్యాయం 1వ వచనం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీ కేడెము, నీ బహుమానం అత్యధికమునని చెప్పాను. అంటే ఆ జర్నీలో అబ్రహాం గారికి ఎన్నో ఎదురయ్యాయి. ఎదురైన సంఘటనలో దేవుడు మాట్లాడుతున్న విధానం చూడండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చేనేమి. బాగా గమనించండి, నీవు మాట్లాడుకున్నట్టుంది. ఆడ క్వశ్చన్ మార్క్ చూడండి. అబ్రహాం అంటున్నాడు, దేవుడు నాకేమి ఇచ్చాడండి? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి. నేను సంతానము లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్త యగును కదా. చూసారా? తన మాట, తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటపడుతుంది. ఏంది దేవుడేమో నాకు కేడేమంటాడు, భయపడకంటాడు, నాకు ఏమిచ్చిండయా? ఎలియాజరేమో నా ఇంటికి వారసుడు అయ్యేటట్టున్నాడు. ఏమంటున్నాడు? ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి. మొదట మన మాటను కాపాడుకోవాలి. ఏం చేశాడు అబ్రహాం గారు? అబ్రహాం ఏమన్నాడు? దేవుడు చెప్పిన మాటకు ఏమన్నాడు? ఫస్ట్ వచనంలో, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా అంటే దేవుని వాక్కు, దేవుని మాట దర్శనంలోనికి వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహామా భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని
చెప్పినప్పుడు వినాలి. వినడా? వినట్టుగా విని తన వ్యాకులతను బయలుపరిచాడు. నువ్వు ఏం చెప్పావయ్యా? నాకేముంది, నేనేమో సంతానం లేనాడు, నాకేమో ఎలియాజరే నా ఆస్తికి అంతా వారసుడు అవుతాడు అంటే తన వ్యాకులత. అందుకే పిలిచాడు, లోపల తీసుకుపోయాడు. అంటే నీకు దేవుడు జ్ఞానం ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని దాన్ని ఏం చేయాలి? అనుభవించే విధానంలోనికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఒక మాట చెప్పినప్పుడు దాన్ని అంగీకరించాలి. అంగీకరించాడు, తీసుకువెళ్ళాడు, నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టగలమా? అంటే ప్రతి మనిషికి చేస్తేనే అయితేనే నమ్ముతారు. దేవుడు అలా సాక్ష్యాలను చూపించుకుంటూ వెళ్తేనే దేవుడని నమ్మారండి. ఈరోజు నీ జీవితంలో పని జరుగుతూనే మనం డైలాగ్ ఏమంటాం? మొదట నా పని అయితే వేరేలోకి చెప్తాం. మన డైలాగ్ అబ్రాహం కూడా అదే అన్నాడు, నా పని అవుతేనే ఇతరులకు చెప్పగలుగుతా. అంటే నాకే జరగలేదు, నీకేం చెప్తా? నీకు జరిగినా జరగకపోయినా దేవుడిచ్చిన మాట మీద నువ్వు కట్టుబడి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, నీతో పాటు ఇతరులకు కూడా విజయం చేకూరుస్తాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే 15వ అధ్యాయంలో ఆ సత్యాన్ని బయలుపరిచాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయానికి వెళ్ళండి. అక్కడ 37వ కీర్తనలో దావీదు గారి మాటలో ఒక మాట ఉంటుంది చూడండి. 23-24 వచనాల్లో అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన మన ప్రవర్తన ఎవరి ద్వారా? దేవుని ద్వారానే. ఆ ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు నడిచే విధానాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన ప్రవర్తనే, ఆయన నడవమన్న నడవడికే ఆయన నడిపించి అడు చేయబట్టి నువ్వు నడిచే విధానంలో ఆయన ఆనందించేటట్టుగా ఉండాలి. అంతేగాని నువ్వు నడిచే మార్గము తప్పిపోయిన కుమారుడు లోకమంతా తిరిగి చెడిపోయి మరలా దగ్గరికి వస్తే ఏం చేశాడండి? హత్తుకున్నాడు. అలాంటి మనస్తత్వం అండి మన దేవుడు. కాబట్టి నీ నడవడిక చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. చూడండి ఇక్కడ 24వ వచనంలో చూడమ్మా. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను, క్రింద పడినను నువ్వు లేస్తావు, పడిపోవు. ఎందుకో తెలుసా? ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నాడంటే ఆయన నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నాడు. నువ్వు ఆషామాషా వ్యక్తివి కాదు. ఇది గమనించు. అందుకే మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రవర్తన యథార్థముగా, జ్ఞానమును సమకూర్చేదిగా, ఉపదేశంను అంగీకరించేదిగా ఉండాలి. జ్ఞానాన్ని, మాటను అంగీకరించే విధంగా ఉండాలి అంటున్నాడు మన ప్రవర్తన. మనం ఏం చేస్తున్నామంటే పగను, కలహమును రేపుకుంటూ మనం జీవిస్తున్నాం. ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. ఆయన ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి అని దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ గమనించండి, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం దేవుడు ఇచ్చాడు, ఆయన యందు భయభక్తులు కలిగినాం. అందుకే 27వ వచనంలో రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 27వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథం 17:27 త్వరగా 10వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువై ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ పొందుకుంటావు. చూసారా? ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. అందుకే 20వ వచనంలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడమ్మా? 20వ వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన అగ్ని వంటిది, వెండి వంటిది. రకరకాలుగా చెప్పుకోవచ్చు. అందుకే చూడండి 7వ వచనంకి వచ్చేసరికి 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట
ఆశీర్వాదకరమగును. మరి నీతిమంతుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? యథార్థంగా మాటలోను, పనిలోను, నడవడికలోను నడుస్తున్నవాడు కాబట్టి ఆయనను నీతిమంతుని, యథార్థ హృదయుడు కలిగి ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తే దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడండి? నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానంటాడు. అవునా? అన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ మాట్లాడుతూ 112వ కీర్తనలో 6వ వచనంలో మాట్లాడతాడు. చక్కని మాట చూడండి. 112:6లో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని చూడండి. ఈ పునరుద్ధానం ఉన్నారు 112:6లో. అట్టివారు ఎట్టివారు? మాటలోను, పనిలోను, ప్రవర్తనలోను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు అట్టివారు ఎవడు కదిలించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. కదిలిస్తారండి? నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో నడిచేవారు ఆయన చెప్పిన మాట కానీ, పని కానీ, ప్రవర్తన కానీ ఎప్పుడు కూడా కదిలింపలేరు. జాగ్రత్త సుమా. అందుకే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇతరులను మనము జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరంగా కనపడతాం. ఇతరులు మనం జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బా వారు చూడండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో వారి మాటలో కానీ, వారి పనిలో కానీ, వారి ప్రవర్తన కానీ చూడండి దేవుని పోలిక చొప్పునే ఉంది అంటారండి. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రవర్తన జ్ఞానము గలదిగా ఉన్నప్పుడు మనల్ని సమాజము, సంఘము గుర్తిస్తుందా? మనం వస్తున్నా కానీ అరే ఆయన మాట కానీ, ఆయన పని కానీ, ఆయన నడవడి కానీ సూపర్ అండి. ఎలా అంటారండి? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం వారు గుర్తిస్తారు కాబట్టి దేవునితో నడిచే విధానాన్ని చూస్తారు, దేవుడు చెప్పిన పనిని చూస్తారు, దేవుడు చెప్పిన నడవడికను గమనిస్తారు. అప్పుడే సంఘము, సమాజము నన్ను మనల్ని గుర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడతాడు. 13వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. చివరిగా ఒక చక్కని మాట అక్కడ బయలుపరచబడి ఉంది. 13వ అధ్యాయము 7వ వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి ఏమంటున్నాడండి? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. బోధించే వారిని బట్టి ఎలా ఉన్నామంటున్నాడు? వారి ప్రవర్తన ఫలమును. నీకు చెప్పేవారిని గమనించండి. వారి పనిలో, వారి మాటలో, వారి ప్రవర్తనలో వారు ఫలము పొందుకున్న దాన్ని బట్టి నువ్వు నడవమంటున్నాడు. వారి విశ్వాసమును బట్టి నడవమంటున్నాడు. నీ పలుకు, పని, ప్రవర్తన నీతిగా ప్రభువుకు మహిమకరంగా ఉందా అంటున్నాడు. ఈ దినం ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. అయ్యా నీవిచ్చిన మాట, నువ్విచ్చిన పని, నువ్విచ్చిన ప్రవర్తన, ఆ నడవడిక, ఆ మాటలో, ఆ పనితనంలో నేను యథార్థంగా జీవిస్తున్నానయ్యా అని సాక్షిగా చెప్పేవారిగా ఉండాలి అంటున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. నా మాటలో కానీ, నా పనిలో కానీ, నా ప్రవర్తనలో కానీ నేను ఎక్కడ కూడా ఇతరులు ఏలెత్తి చూపేటట్టుగా నేను నిలబడలేదు అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటిది అందుకే అంటాడు నన్ను పోలి నడుచుకొనుడి. ఆయన పోలి నడుచుకోవడం అంటే ఏంటి? ఆయన మాట, ఆయన పని, ఆయన ప్రవర్తన అవి ఇమిడి ఉండాలి, మమేకమై ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో అది చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశా జ్యోతి. ప్రేమైన దేవుని సంగమా, నీతిని ప్రేమించి బుద్ధిహీనతను ద్వేషించి ఈ దినం మనం నేర్చుకోవాలి. నీతిని ప్రేమించాలి, బుద్ధిహీనతను ద్వేషించాలి. ఆయన కొరకు జీవించేవారిగా మనం ఈరోజు ఏం చేయాలి?
ఒక తీర్మానము తీసుకుందామా? తీసుకునేవారిగా ఉందాం. అందుకే మనం ఒక మాట చెప్పాలి. చివరిగా మనం ఒక మాట చెప్పాలి. ఆయన, అయ్యా తండ్రి, నేను నా పలుకుతోనూ నా పనితోనూ నా ప్రవర్తనతోనూ నీతిని అనుసరించి నడుచుకున్నట్లు సహాయము చేయ్యా అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసుకుంటామో అప్పుడే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. ఆయన దృష్టికి ఆనందించే వారిగా కనబడతాం. సమాజంలో, సంఘంలో ఒక సాక్షిగా నిలబడతాం. అందుకే ఆయన పోలి నడుచుకున్న వారిగా మన ముందుగా